నమస్తే అండి. వెల్కమ్ టు విలేజ్ కుకింగ్. ఈరోజు మనం చికెన్ పచ్చడి చేసుకుందామండి. అన్నీ మట్టి ఆటల్లోనే మనం చేయటం కుదరదు కాబట్టి ఈసారి మాత్రం చక్కగా మనం బాండీలా చేసుకుందాము. ఈ పచ్చడికి మీరు చూపించినటువంటి ఈ మసాలాలన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి మనం ఇలా వేయించుకోవాలండి. నేను చూపించేది 1 కేజీ చికెన్ మాత్రమే, బోన్లెస్. తర్వాత మనం ఉప్పు పసుపు ఇలా వేసేసుకొని కొంచెం అలా కలిపిన తర్వాత పొడిగా చక్కగా ఉంటేనే బాగుంటుందండి. ఎటువంటి నీళ్ళు అవి లేకోకుండా శుభ్రంగా ఉంది కాబట్టి మనం 1 స్పూన్ నీళ్ళు పోసేసుకొని మూత పెట్టుకుందామండి. ఈ మూత పెట్టుకుంటే మనకి నీరు అలా ఊరుతుంది వేడికి. ఇప్పుడు ఈ మసాలా పక్కన ఒకదాని తర్వాత ఒకటి వేయించేసుకుని పక్కన వేసేసుకుందాము. నేనైతే కొలతలు మాత్రం చెప్పట్లేదు కానీ మీకు ఇలా చూపిస్తున్నాను చికెన్ పచ్చడి ఎలా చేయాలో. మీకు కావలసిన వారు వాట్సాప్లో నాకు ఆర్డర్ పెడితే కనుక మీకు ఎంత దూరమైనా సరే నేను కొరియర్ చేస్తాను. ఇప్పుడు మెంతులు, ఆవాలు, జీలకర్ర అవి కూడా వేయించేసుకుని పక్కన పెట్టేశాను. ఇప్పుడు లాస్ట్లో మనం గసగసాలు వేయించేసుకుందాము. ఈలోపు చక్కగా మనం చికెన్ కూడా చూద్దామండి. ఈ నీరంతా చక్కగా ఎగిరిపోవాలండి. ఇప్పుడు ఎగిరిపోయిందండి. వేరొక బాండీ పెట్టుకుందామండి స్టవ్ మీద. ఇప్పుడు నూనె పోసేసుకుంటున్నాను. ఈ నూనె కూడా సొంతగా తయారు చేసిందండి, ఆర్గానిక్ పల్లీలతో. మీరు ఏ నూనె అయినా పోసుకోవచ్చు, నువ్వుల నూనె అయినా ఏదైనా పోసుకోవచ్చు. ఇప్పుడు మనం ఎగిరినటువంటి చికెన్ వేసేసుకొని వేయించేసుకుందాం. ఇది మాడకుండా చూడాలండి. చికెను వేగిపోయిందండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇది కూడా మనం వేయించుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎంత చక్కగా మనం దోరగా వేగితేనే అంత బాగుంటుంది. ఈలోపు మనం ఒక గుప్పెడు కరివేపాకు తీసుకొని దాన్ని కూడా ఫ్రై చేసి దీనిలో వేసుకుందాము. అల్లం పేస్ట్ కూడా చక్కగా వేగిందండి. ఇప్పుడు నిమ్మరసం వేసుకున్నాను. తర్వాత మనం వేయించుకున్న చికెన్ కూడా దీనిలో వేసేసుకున్నాను. ఎందుకంటే ఇది సొంతగా తయారు చేసింది కారం కూడా నేను ప్యాకెట్లు కానీ ఇలాంటి కొన్నది కాదండి. కలర్ కూడా లేదు. ఇటువంటి ఏమీ కలుపుకోకుండా ఆర్గానిక్గా చేసేదండి నేను ఈ పచ్చడి. ఉప్పు గళ్ళుప్పు అండి, ఇది ఎండబెట్టి చక్కగా దంచిన ఉప్పు. ఇదైతే మనకి టేస్ట్గా ఉంటుంది. ఇంట్లో కాబట్టి నేను ఇలా చేసుకుంటున్నాను. మీరు కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.